శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సాధనా సోపానాలు సాయినాథుని శరద్ బాబూజీ. నైవేద్యం. ఈరోజు శ్రీరామనవమి. మామూలుగా అన్ని పండుగల్లో మళ్ళీ ఈ రోజంతా పూజ, ధ్యానం, పారాయణ మాస్టర్ గారి రూమ్లో. ఉదయం 9 గంటలైంది. అందరూ వచ్చారు. మాస్టర్ గారు పూజ ప్రారంభించారు. అంగన్యాస కరన్యాసాలతో సశాస్త్రీయంగా పూజ చేస్తున్నారు. మామూలుగా ఏమాత్రం అర్థం కాని మంత్రాలు మాస్టర్ గారి నోటి వెంట వింటూ ఉంటే ఎంతో సులభంగా అర్థమవుతున్నాయి. అంతా తానే అయి ఉన్న చైతన్యంతో తాదాత్మ్యం చెందడానికి ఎన్ని యుక్తులు, ఉపాయాలు ఆలోచించి పెట్టారబ్బా మనవాళ్ళు. పూజలో మాస్టర్ గారి ఏకాగ్రత, ఆ సన్నిధిలో మామూలు కంటే ప్రత్యేకంగా అనుభవమవుతున్న వైబ్రేషన్స్. నీవు హరివే అయి హరిని పూజించు అన్న మహాభారత వాక్యం గుర్తొస్తోంది మాస్టర్ గారు పూజ చేస్తూ ఉంటే. 12 అయింది. నైవేద్యం సమర్పిస్తూ ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ అంటూ ఒక్కొక్క పళ్ళెంలోని నైవేద్యాన్ని భగవంతునికి స్వాహా కరన్యాసం చేస్తున్నారు. ఒక పళ్ళెం వైపుకు చెయ్యి ముందుకు వెళ్ళి సడన్గా ఆగిపోయింది. ఆ నైవేద్యాన్ని ఒక్కసారిగా నిశితంగా చూసి ఇది ఎవరు పంపించారు అని అడిగారు. రాధాకృష్ణ మాస్టర్ గారు అనుకుంటాను సార్ అన్నాడొక సోదరుడు. రాధాకృష్ణ గారే ధృవీకరించారు మరొక సోదరుడు. నీవు పోయి రాధాకృష్ణని అడుగు, ఇది నైవేద్యంగా పంపాడా, పూజ చేసి ప్రసాదంగా పంపాడా అని అన్నారా సోదరునితోనే మాస్టర్ గారు. మాస్టర్ గారి రూము ఆ ఊర్లో ఒక మందిరం. దేవాలయానికి ఎవరైనా నైవేద్యం పంపుతారు కానీ ప్రసాదం ఎవరు పంపుతారు? అయినా ఈ అనుమానం మాస్టర్ గారికి ఇప్పుడెందుకొచ్చిందో. ప్రక్క భాగంలో ఉన్న రాధాకృష్ణ గారిని అడిగి వచ్చిన సోదరుడు తాను ఉదయమే పూజ చేసి ప్రసాదం పంపారట సార్ రాధాకృష్ణ గారు అన్నాడు. అది సంగతి అంటూ తల పంకిస్తూ ఆ పళ్ళెం పక్కన పెట్టేసి నైవేద్యం పూర్తి చేసి పూజ ముగించారు. అది సంగతి అన్నారు కానీ ఆ సంగతి ఏంటో చెప్పనే లేదు. కుతూహలంతో పూజ అయ్యి అవడంతోనే నైవేద్యం విషయం ఏమిటి సార్ అలా అన్నారు అన్నాను. ఏం లేదు, మామూలుగా బాబాకు నైవేద్యం పెట్టకపోతే ఏ పదార్థాన్ని చూసినా దాని రుచి మనసుకు రాదు, తినాలనిపించదు. అటువంటిది ఇందాక ఆ పళ్ళెం చూస్తూ ఉంటే ప్రసాదంగా తీసుకోవాలి అనిపిస్తేనూ అనుమానం వచ్చి అడిగాను అంతే అన్నారు. అంటే అలా తినాలనిపించకూడదా సార్ నైవేద్యం అన్నాడొక సోదరుడు. మనం ఏదైనా పదార్థాన్ని చూడగానే దాని రుచిని మనస్సు వెంటనే ఊహించి అనుభవిస్తుంది. అందుకనే ఊరగాయనో ఆవకాయనో చూడగానే నోట్లో నీరూరేది. మనం ఒక పదార్థాన్ని చూడగానేనో లేకపోతే దాన్ని గురించి వింటేనో ఆ పదార్థం రుచిని మనసు ఊహిస్తుంది. ఆ భాగమే నిజానికి భగవంతునికి చెందేది. నైవేద్యం ఇవ్వాల్సింది ఆ భాగాన్నే. అందుకే దేవాలయాల్లో అక్కడ నైవేద్యం తీసుకువచ్చేటప్పుడు పళ్ళాలకు మూత వేస్తారు. తలుపులో తెరో వేసి కానీ నైవేద్యం పెట్టరు. మరి పూజారులు చూడొచ్చా? సాంప్రదాయం ప్రకారమైతే పూజారి మంచి సాధన అనుష్ఠానం చేసి జిహ్వను జయించిన వాడై ఉండాలి కదా. ఏ పదార్థాన్ని చూసినా దాన్నొక కట్టెనో రాయినో చూసినట్లు చూడగలగాలి. దాని రుచి ఎంతమాత్రం మనసుకు రాకూడదు. నైవేద్యం అయితే గాని తినాలని కూడా అనిపించకూడదు. పూజ అనుష్ఠానం శ్రద్ధగా చేస్తూ పోతే క్రమంగా అది అలవాటవుతుంది. అయితే మామూలుగా నైవేద్యం పెట్టేదంతా ఆ స్థితిని పొందేందుకు అభ్యాసమే. సాధన చేయగా చేయగా అదే వస్తుంది అంటూ హాస్యంగా, అలా కాకుండా పెట్టింది పెట్టినట్లు దేవుడు నిజంగా తినేశాడనుకో ఒక్కడు కూడా టెంకాయ కొట్టడు అన్నారు నవ్వుల మధ్య. తరువాత అందరూ భోజనాలకు వెళ్ళారు. ప్రసాదం తీసుకుని ఆఖరణ నేను లేస్తూ, మామూలుగా అన్ని ఇంద్రియాలలోకి జిహ్వను జయించడం కష్టమంటారు,
కానీ నాకేమనిపిస్తుందంటే అన్నింటికంటే స్పర్శను జయించడం కష్టమని. ఎందుకంటే మిగిలిన ఇంద్రియాలన్నీ మన వాలంటరీ కంట్రోల్కు సంబంధించినవే కదా. గట్టిగా ప్రయత్నిస్తే వాటిని జయించవచ్చేమో, కానీ స్పర్శ అలా కాదు కదా. ఎంత ధ్యానంలో ఉన్నా ఎవరైనా తాకితే బాహ్య స్మృతి కలుగుతుంది. చలి వేడి ఉన్నాయి, వాటి ప్రభావాన్ని అసలు ఫీల్ అవ్వకుండా ఉండడం చాలా కష్టం కదా అన్నాను. నిజమే, దేహాత్మ బుద్ధి పోనంత వరకు స్పర్శను జయించడం సాధ్యం కాదు. తాను ఈ దేహానికి పరిమితుడును కాను అన్న జ్ఞానం సహజమైతే స్పర్శను కూడా జయించవచ్చు. మరి చాలామంది యోగులు హిమాలయాల్లో అక్కడ ఉంటూ చలికి ఏమాత్రమూ చలించకుండా ఉంటారే, వారి దేహ ఉష్ణోగ్రత కూడా తగ్గదని కదా అంటారు. మరి అలా చేసేవారంతా జీవన్ముక్తులేనంటారా? అలా చేయగలిగే వారంతా కాదు. నిజానికి అది హఠయోగంలో చిన్న సిద్ధి. ఆపరేషన్ చేస్తున్నప్పుడు అనస్థీషియా అంటే మత్తు ఇచ్చినట్లు. మరి అనస్థీషియా ఇచ్చిన స్పర్శ ఉండదు కదా, అది జ్ఞానమే అన్నారు మాస్టర్ గారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.